ఇక విశాఖపట్నం ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 15లో నాగన్న ఇచ్చిన సర్వే ప్రకారం 7 తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతోంది, 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది, 2 టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. మొత్తం విశాఖ జిల్లాలో జనసేన పార్టీ 4 స్థానాల్లో పోటీ చేసింది. సో ఏ స్థానంలో నాగన్న అంచనా ప్రకారం ఎవరు గెలవబోతూ ఉన్నారు ఈ 15 నియోజకవర్గాల్లో అనేది ఒకసారి నేను చదివి వినిపిస్తాను. భీమిలి తెలుగుదేశం పార్టీ గంటా శ్రీనివాసరావు ఇక్కడ గెలవబోతూ ఉన్నారు అవంతి శ్రీనివాసరావు మీద. విశాఖ తూర్పు తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది, వెలగపూడి రామకృష్ణబాబు గెలుస్తూ ఉన్నారు. ఎంవి సత్యనారాయణ విశాఖ ప్రస్తుత ఎంపీ, ఆయన ఓడిపోయే అవకాశం ఉంది. విశాఖ దక్షిణం ఇక్కడ టఫ్ ఫైట్ ఉంది. ఇక్కడ వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీ అభ్యర్థిగా ఉన్నారు, వాసుపల్లి గణేష్ కుమార్తో ఆయన పోటీ పడ్డారు. జనసేన పార్టీ ఖచ్చితంగా ఒక 10-12 సీట్లలో గెలుస్తుందనే అంచనాల్ని ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో విశాఖ దక్షిణం ఖచ్చితంగా జనసేనకి వస్తుందని వాళ్ళు కౌంట్ చేసుకున్న పరిస్థితి. కానీ నాగన్న ఏం చెప్తూ ఉన్నారంటే అక్కడ టఫ్ ఫైట్ నడిచింది, వాసుపల్లి గణేష్ కుమార్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎడ్జ్ ఉంది అనేది నాగన్న అంచనా. ఇక విశాఖ ఉత్తరం వైసీపీదే, కేకే రాజు గెలవబోతూ ఉన్నారు, విష్ణుకుమార్ రాజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఓడిపోతారు అని చెప్పి నాగన్న అంచనా. విశాఖ పశ్చిమం అక్కడ టఫ్ ఫైట్, టఫ్లో టఫ్, మళ్ళీ ఎటు కూడా ఎడ్జ్ చూపించని పరిస్థితి. గాజువాక తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది, పల్లా శ్రీనివాసరావు, మంత్రి గుడివాడ అమర్నాథ్ ఓడిపోబోతూ ఉన్నారు. కర్ణం ధర్మశ్రీ చోడవరం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలవబోతూ ఉన్నారు. మాడుగుల వైసీపీ అభ్యర్థి ఏర్ల అనురాధ గెలవబోతూ ఉన్నారు. అరకు లోయ ఇది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం, పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి ఈ స్థానాన్ని కేటాయించారు. కానీ ఇక్కడ వైసీపీ అభ్యర్థి రేగం మత్స్యలింగం గెలవబోతూ ఉన్నారు. పాడేరు ఇది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం, ఇది కూడా ఇక్కడ వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరాజు గెలవబోతూ ఉన్నారు. అనకాపల్లి పొత్తులో భాగంగా జనసేన పార్టీకి దక్కిన స్థానం అనకాపల్లి, కొనతాల రామకృష్ణ జనసేన పార్టీ అభ్యర్థి అనకాపల్లి నుంచి గెలవబోతూ ఉన్నారు. పెందుర్తి అక్కడ పంచకర్ల రమేష్ బాబు వెసెస్ అదీప్ రాజు, హోరాహోరీ పోరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది అనేది నాగన్న అంచనా. ఇక యలమంచలి సుందరపు విజయ్ కుమార్ జనసేన పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. పాయకరావుపేట వంగలపూడి అనితకు కాస్త ఎడ్జ్ చూపిస్తోంది నాగన్న సర్వే. కానీ ఇక్కడ టఫ్ ఫైట్ అంటే టైట్ సిచ్యువేషన్గా ఇక్కడ మెన్షన్ చేసింది. నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు కూటమి అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. ఇది వాళ్ళ ప్రెడిక్షన్, నాగన్న ప్రెడిక్షన్. 7 కూటమి, 6 వైసీపీ, 2 టఫ్. మీరు చెప్పండి ఇప్పుడు. డెఫినెట్గా అంటే ఇక్కడ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ శృంగవరపు కోట ఎవరు చెప్పారు సార్? శృంగవరపు కోట వైసీపీ. ఇక్కడ శృంగవరపు కోట టీడీపీ గెలుస్తుంది. తర్వాత గంటా శ్రీనివాస్ యాస్టీస్గా టీడీపీ గెలిచే అవకాశం ఉంది. తర్వాత వెలగపూడి రామకృష్ణ ఇక్కడ గెలుస్తున్నారు టీడీపీ. విశాఖపట్నం సౌత్ ఈయన డెఫినెట్గా వంశీకృష్ణ యాదవ్ ఇక్కడ గెలుస్తాడు. అదే మెజారిటీ సర్వేలు నాగన్న అక్కడ రివర్స్ అయింది, ఆయన ప్రెడిక్షన్ తప్పవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే బీజేపీ గెలిచే 3 స్థానాల్లో విష్ణుకుమార్ రాజు ఇంటెలెక్చువల్స్ డెఫినెట్ గా పక్కగా అక్కడ గెలిచేసి అక్కడ కేకే రాజు పోటీ చేసిన తర్వాత మన జేడీ పోటీ చేసిన ఇంటెలెక్చువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బీజేపీ మోదీ గారి చరిష్మా, పవన్ కళ్యాణ్ గారి ఇది పనిచేసింది. ఇక్కడ బీజేపీ స్వల్ప మెజార్టీతో ఇక్కడ గెలవబోతుంది. ఇకపోతే గణబాబు ఒకటి, పొల్లా శ్రీనివాస్ గారు చెప్పిన మాట వాస్తవమే. తర్వాత వచ్చి తెలుకండి మీరు చెప్పిన ఇదిలో అరకు పాడేరు ఈ 2 కూడా వైసీపీకి డెఫినెట్ రిజర్వేషన్స్ వచ్చేస్తాయి. తర్వాత అనకాపల్లి వచ్చేది కొనతాల రామకృష్ణ గౌరవ సామాజిక ఆయన సీటు అన్ని సర్వేలు అది చెప్పి. తర్వాత వచ్చేసరికి పెందుర్తి పంచకల రమేష్ పక్కగా సీటు గెలవబోతున్నారు. వీళ్ళు చెప్తోంది, వైసీపీ చెప్తోంది పంచకల రమేష్ 100% అక్కడ సీటు గెలవబోతున్నాడు, 100% సీటు గెలవబోతున్నాడు. తర్వాత ఎలమర్చిది కూడా సుందరపు విజయ్ కుమార్ జనసేన గెలవబోతుంది ఇక్కడ. తర్వాత వచ్చేసరికి వంగలపూడి అనిత, మరి ఆయన ఏం చెప్పాడు తెలియదు కానీ టఫ్ అన్నాడు. టఫ్ లో టీడీపీకి ఎడ్జ్ అన్నారు, ఇక్కడ టీడీపీకే గెలవబోతున్నారు. తర్వాత చింతకాల అయ్యన్న పాత్రుడు ఖచ్చితంగా గెలుస్తారు. ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మీ ప్రెడిక్షన్ అది. నాగన్న సర్వే ప్రకారం మొత్తం 15 నియోజకవర్గాల్లో 7 టీడీపీ కూటమికి